పొగాకు సేవించడం, అంటే పొగ నవ్వటం కావచ్చు, లేకుంటే పొగ త్రాగటం కావచ్చు, చాలా ప్రాముఖ్యమైన కారణము. రెండవదిగా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్. మూడవదిగా మద్యపానం అది సేవించటము. నాలుగవదిగా షార్ప్ టీత్ కావచ్చు, లేకుంటే షార్ప్గా ఇంజురీ, అంటే ఇంజురీ పదాక అయినట్టయితే కూడా దానివల్ల కూడా ఇరిటేషన్ వల్ల ఈ యొక్క సెల్స్ ప్రాలిఫరేట్ అయ్యి క్యాన్సర్గా మారే అవకాశాలు ఉంటాయి. సో ఎలాంటి లక్షణాలు ఓరల్ క్యాన్సర్లో ఉంటాయని చూసినట్టయితే ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే మానని పుండు. ఎనీ అల్సర్ విచ్ ఈజ్ నాట్ హీలింగ్. మానని పుండు ఉన్నట్లయితే దయచేసి నిర్లక్ష్యం చేయకండి. రెండోదిగా పన్ను లూజ్ అయినట్లయితే, లూజనింగ్ ఆఫ్ టీత్ అనేది కూడా సిమ్టమ్ అవుతుంది. తర్వాత ఇయర్ పెయిన్ కావచ్చు, లేకుంటే మెడలో లేక ఎలాంటి కణుతులు కానీ ఏర్పడినట్లయితే, దవడ వాసినట్లయితే, తర్వాత మరి నోరు తెరవడానికి ఇబ్బందిగా ఉన్నట్లయితే కూడా అది ఓరల్ క్యాన్సర్ యొక్క లక్షణాలుగా మనం భావించవచ్చు. ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించండి.